ఏం బుచ్చే ఆఫీసు ఫోన్ చేసి అర్జెంటుగా ఊరు బయలుదేరమ్మన్నావు, పైగా ఏదో పర్సనల్ అఫేర్ అన్నావు. ఎవరినన్నా లవ్ చేసావా? నా లవ్ గురించి కాదు బావా, మరి నీ లవ్ గురించి. నా లవ్? అవును బావా, అసలు నాకు ఆ రోజే అనుమానం వచ్చింది. అప్పుడే అడుగుదాం అనుకున్నాను. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? ఏ అమ్మాయిని? ఈ అమ్మాయిని. ఈ అమ్మాయికి నీకేంటి సంబంధం? సంబంధమా? అవసరం కోసం ఒకే ఇంట్లో ఉంటున్న స్నేహితులు. నన్ను నమ్ము బావా, ప్రేమున్న చోటే నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉంటేనే ప్రేమ పుడుతుంది, తెలుసా? నిజంగా నాకు ప్రేమ అంటే తెలియదే. ఈ అమ్మాయి ఎదురుగా ఉంటే ఏదో ఆనందం. కనబడకపోయినా, నాతో మాట్లాడకపోయినా రకరకాల ఫీలింగ్స్. తన్నే చూడాలనిపిస్తుంది, తనతోనే జీవితాంతం ఉండాలనిపిస్తుంది. తనకు ఐ లవ్ యూ చెప్పాలని నాకు ఎప్పుడు అనిపించలేదు. కానీ తను ఎక్కడ ఐ లీవ్ యూ ఉంటుందో నన్ను భయపడుతున్నాను. ఇదేనేమో నే ప్రేమంటే. నాకు తెలియకుండా నిన్నేమన్నా బాధ పెట్టుంటే నన్ను క్షమించు. నీ ప్రేమ విషయం ఆ అమ్మాయికి తెలుసా? లేదే, నా మనసులో మాట ముందుగా నీకే చెప్పాను. నువ్వు వెంటనే వెళ్ళు, లేట్ చేయకుండా ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నే. బాయ్. శుభం. నమస్కారం అండి. వస్తానండి. మంచిదండి. నమస్కారం అండి. మంచిదండి. అన్నయ్య ఈ చీర ఇది చూసావా? ఇది ప్రత్యేకంగా పెళ్లి కూతురు కోసం తీశాను. అదిగో కోడలి పిల్ల వచ్చేసింది. ఏంటమ్మా ఇంత లేట్ అయింది? బస్సు లేట్ అయింది నాన్న. ఏంటి హడావిడంతా? నీ నిశ్చితార్థం అమ్మా. నా నిశ్చితార్థమా? నాకు చెప్పలేదే. ఇదిగో ఉన్నాడుగా మీ బావ, సడన్ గా పిలిపిస్తే సర్ప్రైజింగ్ గా ఉంటుంది అన్నాడు. చూసావుగా, నువ్వు రావడం లేట్ అయింది. ముహూర్తం దాటిపోతుందని తాంబూలాలు పుచ్చేసి. అవునమ్మా, ఈ ముహూర్తం దాటితే ఇక మంచి ముహూర్తం లేదు. అందుకని నేను లేకుండా నిశ్చితార్థం జరిపించేస్తారా? వచ్చే ముందు ఒక మాట అయినా చెప్పొచ్చుగా. ఫోన్ లోనే చెప్దాం అనుకున్నాను కానీ. సారీ పద్మ, వీటన్నిటికీ బాధ్యుడు నేనే. నువ్వు గుంజులు తీయమన్నా లెంపకాయలు వేసుకోమన్నా ఈ శిక్షలన్నీ నాకే చెందాలి. ఇంకొక క్షణం కూడా లేట్ చేయడానికి వీల్లేదు. శ్రీనివాస్ కి వెంటనే నా ప్రేమ విషయం చెప్పేయాలి. హలో హలో పద్మ. నాన్న, నేను. వెళ్ళిన వెంటనే నేను నిర్ణయం చెప్తాను. నీ ఇష్టం నాన్న. చాలా సంతోషం అమ్మా. 2 రోజుల మంచి ముహూర్తం ఉంది. నువ్వు ఈ రోజే బయలుదేరి రావాలి, సరేనా? అలాగే. లగేజీ సర్దుకున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? దేవుణ్ణి చూసి ఆశపడ్డాను. వెళ్ళేసరికి తలుపులు మూసేశారు. అందుకే వెనక్కి వెళ్ళిపోతున్నాను. నాతో కొన్ని రోజులు ఉండేసరికి మీకు వేదాంతం వచ్చేసినట్టుంది. పద్మగారు, మీరు మీ బావగారు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ మరదలతో మీరు కూడా సేమ్ టు యూ. ఒక్క నిమిషం, మీరింత సడన్ గా వెళ్ళిపోతే నేను కాలనీ వాళ్ళకి ఏం చెప్పాలి? ఈ కథ ప్రారంభించింది మీరు, ముగింపు కూడా మీరే చెప్పండి. ముగింపు వెళ్ళొస్తానండి. ఇదిగో అందరు నిల్చోరి, సార్ వస్తుండు. నిలబడి. గుడ్ మార్నింగ్. అమ్మా పద్మ, ఎలారా? ఏమ్మా పద్మ, చెప్పా పెట్టకుండా లీవ్ తీసుకోవడమేనా? అయినా అంత అర్జెంట్ గా లీవ్ పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది నీకు? అది నా నిశ్చితార్థం విషయంగా. నిశ్చితార్థమా? ఇంకే అలా చెప్పవే. ఇంతకే ఎవరితో?
మా బావతో. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. నాది కూడా అదే అమ్మా. నీతో మాట్లాడాలి ఒక ప్రాజెక్ట్ గురించి. లోపలికి రమ్మా. నువ్వు వెనకాల రారా టుంబ్రి. గట్లే సార్. పద్మ గారు. ఇంకా పద్మావతితో మీకేం పని? ఆల్రెడీ ఆమెకు నిశ్చాదం కూడా అయిపోయింది. కొన్ని రోజుల్లో వాళ్ళ బావతో ఆ 3 ముళ్ళు కాస్త పడిపోతాయి. తనకి మీరు బోర్ కొట్టింటారేమో. కొన్ని రోజుల్లో వాళ్ళ బావతో ఆ 3 ముళ్ళు కాస్త పడిపోతాయి. కొన్ని రోజుల్లో వాళ్ళ బావతో ఆ 3 ముళ్ళు కాస్త పడిపోతాయి. శ్రీనివాస్ గారు, కంగ్రాట్స్ పద్మ గారు. ఎందుకు? నీకు నిశ్చితార్థం జరిగిందంటగా? అంటే అది మొన్న మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదాం అనుకున్నాను. మీరు కూడా అర్జెంటుగా ఊరెళ్ళారు. దేనికి? అదా, నాకు నిశ్చితార్థం అయిపోయింది మా మర్దలతో. ఏంటండి అలా అయిపోయారు? అబ్బో, ఈడు కూడా పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నారా? ఏదో గంతకు తగ్గ బొంతండి. చెప్పండి, నాకు పెళ్ళి అవటం మీకు ఇష్టం లేదా? కంగ్రాట్స్. విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ప్లీజ్ రా, నాకు వైజాగ్ లేదన్నా జాబ్ చూడు. నువ్వేం చెప్పినా వినరా. నువ్వు జాబ్ చూసినా చూడకపోయినా నేను వైజాగ్ వచ్చేస్తున్నాను. ఇక్కడుంటే ఆ అమ్మాయి జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయిరా. అందుకే ముంబై వెళ్తున్నా అని చెప్పి నీ దగ్గరికి వచ్చేస్తాను. రే, ఈ విషయం నువ్వు ఎవరితోనే చెప్పరా. ప్రేమ గురించి మాట్లాడినా పెళ్లి గురించి మాట్లాడినా నాకు ఆ అమ్మాయి గుర్తొస్తుందిరా. తన్ను మర్చిపోతే కానీ నేనేం చెప్పలేను. సీను, ఏంట్రా చెప్పా పెట్టుకుంటే సడన్ గా వచ్చేసా? ఏమీ లేదమ్మా, నన్ను ముంబై ట్రాన్స్ఫర్ చేశారు. వెళ్లే ముందు నాన్నే నిన్ను చూసి వెళ్దామని. అలాగా. సరే, ఈ పెళ్లి పత్రిక ఎవరిది? అదేరా, మల్లేష్ గారని మనకి దూర బంధువురా. ఆయన నీకు వరుసకు పెదనాన్న అవుతారు. ఆయన కొడుకు పెళ్లి. ఎప్పుడూ ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడమే గాని కలుసుకునేదే లేదు. అందుకని నువ్వు ఈ పెళ్లికి వెళ్లి 2 రోజులుండిరా. బంధుత్వాలు కలిసినట్టుంటాయి. నువ్వు ముందు కూర్చో. గుర్తు పెట్టుకుని మరీ పంపించారు కనుక వెళ్ళకపోతే బాగుండదురా. ఈ కార్డు ఎప్పుడు వచ్చింది? ఇప్పుడేరా, నేను చూస్తున్నాను, నువ్వు వచ్చావు. బావా, ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చానే. నీ లవ్ సక్సెస్ అయిందా బావా? ఓ, గ్రాండ్ సక్సెస్. మా ఇద్దరికి ముంబై ట్రాన్స్ఫర్ అయింది. కొంచెం లైఫ్ లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకున్నాను. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుండిపోయారేంటి? కళ్యాణ మండపాన్ని బయలుదేరేది ఎప్పుడు? మామయ్య బయటకు వెళ్ళారు. ఆయన రాగానే బయలుదేరదాం. పెళ్లి కూతురు రెడీ అని పెళ్లి కొడుకు తెగ ఆరాట పడిపోతున్నాడు. అమ్మా, తొందరగా రెడీ అవ్వమ్మా. అసలే ఆరాటం పెళ్లి కొడుకులా ఉన్నాడు. ఏ పేరెంటల్లైనా ఎత్తుకుపోగలడు. ఆచమనీయం సమర్పయామి. సుమంగళీర్యం వధూరిమాగం సమేతమస్యతాం సౌభాగ్యమస్యై దత్వా యాగాస్త్వం విపరేదన. పెళ్లి కూతురు తీసుకురానమ్మా.
బాగున్నారా? మీరెలా ఉన్నారు? ఆ, చాలా హ్యాపీగా ఉన్నాను. ఈయన ఆ, తెలుసు మీ బావగారు కదా. ఆ, మా బాబు. ఓహో. అచ్చం అమ్మ పోలికే, అదృష్టవంతుడు. మా అమ్మాయి కూడా అంతే, వాళ్ళ అమ్మ పోలిక. మీకు పెళ్ళైందా? పెళ్ళవకుండా పిల్లలు ఎలా పుడతారండి? మా మరదలనే చేసుకున్నాను. అదే ఆ రోజు మీకు పరిచయం చేశాను కదా. బావా ఎవరిని పెళ్లి చేసుకుంది? ఈవిడనేనా? నన్నే కాదు మిమ్మల్ని కూడా చేసుకుందా? ఏమే? ఇటువంటి ఓ ఊరుకున్నానా? అయ్యి మరి మీరు ఆ రోజు మీ మరదలు తన ఫ్రెండ్ తో కలిసి నా పెళ్లికి వచ్చింది. ఏయ్ ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వుండవే పద్మ గారు. మీరు మా బావ ఒకే ఆఫీస్ లో కలిసి పనిచేయడమే కాదు, ఒకే గదిలో కలిసి ఉన్నారు కూడా, అవునా? అవును. భార్యాభర్తలమని చెప్పుకొని నిజమని నమ్మించారు, కథ రక్తి కట్టించారు. ఇన్నాళ్లు లోకం కళ్ళు కప్పిన మీరు ఈనాడు మీ కళ్ళను మీరే పొడుచుకుంటున్నారు. చెప్పండి, మా బావను ప్రేమించారా లేదా? నిజం చెప్పండి. ఎస్, నేను శ్రీనివాస్ని ప్రేమించాను, మనసారా ప్రేమించాను. తనతో నా జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను. ఇన్నాళ్లు నా మూగ ప్రేమను నాలోనే దాచుకున్నాను. కానీ మా వాళ్ళు నన్ను అడగకుండా, నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా, నేను లేకుండా నా నిశ్చితార్థం జరిపించారు. అప్పుడు అర్థమైంది నేను ఆలస్యం చేశానని. వెంటనే నా ప్రేమను నిజం చేసుకోవాలనే ఆరాటంతో తిరిగి వెళ్లాను. నా ప్రేమకు చిహ్నంగా ఒక ముచ్చటైన ప్రేమ కార్డును కూడా కొన్నాను. శ్రీనివాస్ని కలిసి నేను తన్ని ప్రేమిస్తున్నానని చెప్దామనుకున్నప్పుడు ఇప్పుడు చెప్పు, నీతో నిశ్చితార్థం అయ్యిందన్నారు. సాటి ఆడదాని జీవితం కోసం గుండెకోత నోడ్చుకోవడం తప్ప? మా బావ మీకు నిశ్చితార్థం అయిందని తెలిసిన తర్వాత మీకోసం అబద్ధం చెప్పుంటాడు. పద్మగారు, మా బావ మిమ్మల్ని గాఢంగా ప్రేమించాడు. మీ ప్రేమ తగ్గకపోతే మా బావ మాకు తగ్గడు. పుట్టినప్పటి నుంచి మా బావే భర్త అనుకున్న నేను మీ ప్రేమను ఒప్పుకున్నాను. మీ ప్రేమకు పట్టాభిషేకం జరగాలి. మా బావని బ్రతికించండి ప్లీజ్. అది జరిగింది. నువ్వు చెప్పిన ఆ దొంగ డ్రెస్ నమ్మి ముంబై నుంచి బందర్ దాకా వెతికితే వైజాగ్ లో దొరికావు. వెళ్దాం పద. గూటికే చేరావు చిలక, గోరొంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక. ఏమే పద్మ, ఇదే రూములో నన్నేమన్నావే? చెప్పు మీద చెప్పు. నీ చీర మీద నా ప్యాంటు కత్తిరించేస్తావా? రావే, మడత పెడతా. ఆ, అదేంటే మళ్ళీ గొలుసు తీసావు, కట్టేస్తావా? ఇద్దరిని కలిపి. నిజమే, నువ్వు మామూలు కాదు. కాదు, నేను ఆడదాన్ని. అవునా? ఏది? ఓరి నాయనోయ్, అడ్డంగా మంచమని కొట్టావంటే నువ్వు మామూలు కాదు.